కాశ్మీర్లో పాకిస్తాన్ చేసిన ఆక్రమణ గురించి మనందరికీ తెలుసు. కానీ అదే కాశ్మీర్లో ఒకవైపు పీఓకేని పాకిస్తాన్ ఆక్రమిస్తే మరోవైపు అక్సై చిన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. సరిహద్దు వెంబడి చైనా సృష్టించే దురాగతాలు చాలా మందికి పెద్దగా తెలియవు. కానీ నిజానికి టెరిటోరియల్ సెక్యూరిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ విషయంలో చైనాను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. నమ్మించి మోసం చేయడం అంటే ఎలా ఉంటుందో చైనాను చూసి నేర్చుకోవాలి. 1954లో పంచశీల ఒప్పందంతో హిందీ సినో బాయ్ బాయ్ అనే విధంగా ఉన్న ఇండియా చైనా సంబంధాలు 1962 కల్లా ఏకంగా రెండు దేశాలు యుద్ధం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పైకి నమ్మిస్తూ సహకరిస్తున్నట్లు వ్యవహరిస్తూ వెనక గోతులు తీయడం చైనాకు వెనతో పెట్టిన విద్య. ఆ క్రమంలోనే 1962లో చైనా లడాఖ్లో 38 స్క్వేర్ కిలోమీటర్ల ఇండియన్ టెరిటరీని స్వాధీనం చేసుకుని ఇప్పటికీ తన గుప్పిట్లో పెట్టుకుంది. సరిహద్దు విషయంలో టిబెట్తో జరిగిన ఒప్పందాలని లెక్క చేయకుండా ఇండియాను ఇప్పటికీ ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది. ఆ క్రమంలో 2017 డాక్లాం వ్యాలీ ఘర్షణ కావచ్చు, లేదా 2020 గాల్వానా వ్యాలీ ఘర్షణ కావచ్చు, ఇవన్నీ సరిహద్దు వెంబడి చైనా దుందుడుకుతనానికి ఉదాహరణలో. కాబట్టి 1950లలో జరిగిన ఒప్పందాల నుంచి 2020లో గాల్వానా లోయల ఘర్షణ వరకు చైనా భారతదేశ విషయంలో చేసిన దురాక్రమణ గురించి మాట్లాడుకోవాల్సింది చాలానే ఉంది. వాటిని స్పష్టంగా తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు ఇండియా చైనా సంబంధాలు ఎలా ఉండేవి, 1962 యుద్ధానికి కారణాలేంటి, ఇండియా చైనా మధ్య జరిగిన చారిత్రక ఒప్పందాలు ఎలాంటివి, 2020లో గాల్వానా లోయ ఘర్షణకు కారణాలేంటి, కల్నల్ సంతోష్ బాబు పరాక్రమం ఎలాంటిది, గాల్వానా ఘర్షణ సందర్భంగా చైనా దురాక్రమణ ఎలాంటిది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న. చైనా అనే పేరు వినగానే మీ మెదడులో మీకు గుర్తొచ్చే మొదటి విషయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో మెజారిటీ ల్యాండ్ బౌండరీ టిబెట్తోనే ఉండేది. నిజానికి ఇండియా టిబెట్ మధ్య సరిహద్దును నిర్ణయించడానికి 1865లో బ్రిటిషర్స్ ప్రయత్నం చేశారు. 1865 బ్రిటిష్ సర్వేయర్ అయిన WH జాన్సన్ ఒక సరిహద్దును నిర్ణయించాడు. దీనిని జాన్సన్స్ లైన్ అంటారు. ఈ జాన్సన్ లైన్ ప్రకారం అక్సై చిన్ ప్రాంతం ఇండియాలో భాగం. బ్రిటిష్ ఇండియాకు టిబెట్కి మధ్య జరిగిన ఈ ఒప్పందంలో టిబెట్ కూడా ఈ జాన్సన్ లైన్ని అంగీకరించింది. ఇక అప్పట్లో బ్రిటిష్ ఇండియాకు చైనాతో ఉన్న బౌండరీని నిర్ధారించేందుకు 1899లో బ్రిటిషర్స్ మ్యాకర్టినీ మెక్డొనాల్డ్ లైన్ ప్రపోజ్ చేశారు. ఈ 1899 ప్రపోజల్లో బ్రిటిషర్స్ అక్సై చిన్లో కొంత భాగాన్ని చైనాకి ఇచ్చేందుకు అంగీకరించింది. బ్రిటిషర్స్ చేసిన పొరపాటు ఏంటంటే 1865 జాన్సన్ లైన్ డిక్లేర్ చేసినప్పుడు అక్సై చిన్ విషయంలో టిబెట్ సైలెంట్గా ఉంది. ఒక రకంగా అక్సై చిన్ విషయంలో టిబెట్కి కూడా హక్కులున్నాయి. కానీ 1865లో అక్సై చిన్ విషయంలో టిబెట్ ఏం మాట్లాడలేదు. కానీ అక్సై చిన్లో కొంత భాగాన్ని చైనాకి ఇచ్చేందుకు ప్రపోజల్ రెడీ అయినప్పుడు బ్రిటిషర్స్ ఆ అగ్రిమెంట్లో టిబెట్ని భాగం చేయలేదు. కానీ 1899 ప్రపోజల్ని చైనా కూడా అంగీకరించలేదు. కాబట్టి అక్సై చిన్ అనేది చైనాకు వెళ్ళలేదు. ఇక 1912లో టిబెట్ రాచరికం అంతమైంది. టిబెట్ అనేది ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1914లో టిబెట్కి ఇండియాకి మధ్య సిమ్లాలో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో టిబెట్కి ఇండియాకి, ముఖ్యంగా టిబెట్ నుంచి మయన్మార్ వరకు తూర్పు ప్రాంతాల మధ్య ఉన్న బౌండరీ లైన్కి ఇరు దేశాలు అంగీకరించాయి. దీన్నే మెక్మోహన్ లైన్ అంటారు. మెక్మోహన్ లైన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాలో భాగం. కాబట్టి ఒకసారి మొత్తంగా చూస్తే గతంలో ఇండియా టిబెట్ మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం జాన్సన్ లైన్ అక్సై చిన్ని ఇండియాలో భాగంగా చేసింది. అలాగే మెక్మోహన్ లైన్ అరుణాచల్ ప్రదేశ్ని ఇండియాలో భాగం చేసింది. టిబెట్తో సరిహద్దు వివాదం అనేది అసలు ఏమీ లేదు. కానీ టిబెట్లో రాజకీయ పరిస్థితులు అనేవి మారుతూ వచ్చాయి. 1949లో మావో జెడాంగ్ తిరుగుబాటు చేసి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించిన తర్వాత 1950లో చైనా టిబెట్ను ఆక్రమించుకుంది. చైనా యొక్క టిబెట్ ఆక్రమణ గురించి మనం గతంలో ఒక డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. విషయం మీద మరింత స్పష్టత వస్తుంది. అయితే ఎప్పుడైతే చైనా టిబెట్ను ఆక్రమించుకుందో అప్పుడే అసలైన సమస్య మొదలైంది. గతంలో టిబెట్కి ఇండియాకు మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందాలని చైనా అంగీకరించమని ప్రకటించింది. అంటే మెక్మోహన్ లైన్ కావచ్చు, లేదా జాన్సన్ లైన్ కావచ్చు, ఈ రెండు బౌండరీ లైన్స్ని చైనా అంగీకరించమని ప్రకటించింది. గతంలో జరిగిన ఒప్పందాలు ఇల్లీగల్ అని, ఒప్పందాలు చేసుకునే హక్కు అప్పటి టిబెట్ ప్రభుత్వానికి లేదని చైనా వాదించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో 1954లో ఇండియా చైనా మధ్య ఒక చారిత్రక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని పంచశీల్ ఒప్పందం అంటారు. ఈ పంచశీల్ ఒప్పందంలో అప్పటి ప్రధాని నెహ్రూ గారు ప్రపోజ్ చేసిన 5 ముఖ్యమైన అంశాలకి ఇరు దేశాలు అంగీకరిస్తూ సంతకం చేశాయి.
వాటిలో మొదటి అంశం మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీ. అంటే ఇరు దేశాలు పరస్పరం ప్రాదేశిక సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని గౌరవించుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం మరో దేశానికి సంబంధించిన సరిహద్దుని గౌరవించాలి. ఇక ఈ అంశంతో పాటు ఇలా మరో 4 ముఖ్యమైన అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ప్రస్తుతం వాటి గురించిన ప్రస్తావన ఈ వీడియోకి అవసరం లేదు కనుక ఒప్పందం లోతుల్లోకి వెళ్లకుండా అవసరమైనంత వరకు మాత్రమే వివరించడం జరిగింది. అయితే పంచశీల్ ఒప్పందానికి చైనా కట్టుబడి ఉంటే నేడు ఇండియా చైనా బంధం మరింత బలంగా ఉండేది. బహుశా ఇండియా చైనా రెండు ప్రపంచాన్ని శాసించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు. పంచశీల్ ఒప్పందం జరిగిన తర్వాత మన దేశంలో ఇండియా చైనా బాయ్ బాయ్, హిందీ చీనీ బాయ్ బాయ్ అనే క్యాంపెయిన్ కూడా నడిచింది. ఆ స్థాయిలో 1954 తర్వాత ఇండియా చైనా సంబంధాలు బలపడ్డాయి. సరిహద్దు విషయంలో చైనా అసంతృప్తితో ఉన్నా కూడా అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలని తమ భూభాగాలుగా క్లెయిమ్ చేసుకుంటున్నా కూడా చైనా పంచశీల్ ఒప్పందం మీద సంతకం చేయడం అనేది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే టిబెట్ విషయంలో చైనా ఇదే చేసింది. గతంలో టిబెట్ను చైనా ఎలా ఆక్రమించింది అనే విషయం మీద వీడియో చేయడం వల్ల పూర్తి స్పష్టతతో ఈ విషయం చెప్తున్నాం. చైనా ముందు నమ్మిస్తుంది, ఆ తర్వాత మోసం చేస్తుంది. అలా ఇండియాను నమ్మించి మోసం చేసే కుట్రలో భాగంగా 1954లో చైనా పంచశీల్ ఒప్పందం మీద సంతకం చేసింది. పంచశీల్ ఒప్పందం తర్వాత చైనా వక్రబుద్ధి బయటపడడానికి ఎక్కువ కాలం పట్టలేదు. పంచశీల్ ఒప్పందం ప్రకారం మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేది ఒకటి ఉంటుంది. కానీ చైనా మాత్రం 1957లోనే అక్సాయ్ చిన్లో G219 అనే ఒక రోడ్డు నిర్మాణాన్ని మొదలుపెట్టింది. 1954 ఒప్పందం తర్వాత అప్పటి ప్రభుత్వం చైనాను ఎంతలా నమ్మిందంటే చైనా భారత భూభాగం నుంచి రహదారులు నిర్మిస్తున్నా కూడా ఇండియన్ గవర్నమెంట్ అలర్ట్ కాలేదు. విషయం తెలిసి ఇండియా రియాక్ట్ అవడంతో ఇండియా చైనా మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 1957లో ఇండియా చైనా ఉద్రిక్తతలకు బీజం పడింది. ఈ బీజం వేసింది చైనానే. అయితే 1959లో ఇండియా చైనా సంబంధాలను దెబ్బతీసే మరో సంఘటన జరిగింది. 1959లో చైనా టిబెట్ బుద్ధిస్టు ప్రభుత్వం మీద చేస్తున్న దౌర్జన్యాన్ని తట్టుకోలేక టిబెట్ను నడిపిస్తున్న దలైలామా చైనా నిరంకుశత్వం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండియాకు వచ్చాడు. ఆ సమయంలో దలైలామాకు ఆశ్రయం ఇస్తే చైనా నుంచి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇండియా బుద్ధిజానికి పుట్టినిల్లు, దలైలామా బౌద్ధుల ప్రత్యక్ష దైవం. అలాంటి సమయంలో దలైలామా అభ్యర్థన కాదంటే చైనా దలైలామాకు హాని తలబడితే ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధిస్టులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. టిబెట్, నేపాల్, సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో బుద్ధిజం చాలా బలంగా ఉంది. కాబట్టి ఇండియా దలైలామా అభ్యర్థనను అంగీకరించి దలైలామాకు ఆశ్రయం కల్పించింది. దలైలామా టిబెట్కు సంబంధించిన ప్యారలల్ గవర్నమెంట్ని ఇండియా నుంచి నడిపించడం మొదలుపెట్టాడు. ఎనీవే, దలైలామా నడిపే ప్రభుత్వం అంత ఎఫెక్టివ్ కాకపోయినా చైనా మాత్రం దలైలామాకు ఆశ్రయం ఇవ్వడాన్ని సహించలేకపోయింది. పంచశీల్ ఒప్పందంలో నాన్ ఇంటర్ఫిరెన్స్ అనే విషయం కూడా ఉంది. అంటే ఒక దేశం మరో దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. చైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే టిబెట్ అనేది చైనా అంతర్గత వ్యవహారం. దలైలామాకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఇండియా చైనాకు సంబంధించిన అంతర్గత వ్యవహారం జోక్యం చేసుకుని పంచశీల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తుంది. కానీ 1957లోనే అక్సాయ్ చిన్లో చైనా రహస్యంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి పంచశీల ఒప్పందాన్ని వారే ముందుగా ఉల్లంఘించడం మొదలుపెట్టారు. ఇలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు 1959కల్లా తారాస్థాయికి చేరాయి. ఇక ఆనాటి నుంచి చైనా తన ముసుగును తొలగించింది. సరిహద్దు వెంబడి ఆక్రమణలు చేయడం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో మిలిటరీ పరంగా ఇండియా చాలా బలహీనంగా ఉంది. డిప్లొమాటిక్ పద్ధతుల్లో పరిస్థితిని చక్కబెట్టేందుకు ఇండియా ప్రయత్నాలు చేసినా చైనా మాత్రం ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. సరిహద్దుల్లో ఆక్రమణలు, ఇరు దేశాల సైన్యం మధ్య ఘర్షణ, చైనా భారత భూభాగాల్ని తమ భూభాగాలుగా చూపిస్తూ మ్యాప్ విడుదల చేయడం, ఇలా చైనా రెచ్చగొడుతూనే వెళ్ళింది. చైనా దురాక్రమణ గురించి సమాచారం ఉన్నా కూడా చైనా ఏకంగా యుద్ధానికి దిగుతుంది అని ఇండియా ఊహించలేకపోయింది. దురాక్రమణలు చేస్తూనే బ్యాక్గ్రౌండ్లో చైనా యుద్ధ సన్నాహాలు చేసింది. 1962లో ఏకంగా ఈ ఉద్రిక్తతల్ని చైనా యుద్ధంగా మార్చేసింది. ఈ యుద్ధంలో ఇండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. సైనికపరమైన నష్టంతో పాటు చైనా తమదని క్లెయిమ్ చేస్తూ వస్తున్న అక్సాయ్ చిన్లో 38,000 స్క్వేర్ కిలోమీటర్ల ఇండియన్ టెరిటరీని చైనా స్వాధీనం చేసుకుంది. ఇక 1962లో ఇండో చైనా వార్ అనేది ఇండియాకు అతిపెద్ద ఎదురుదెబ్బ. 1962 యుద్ధంలో చైనా ఇండియా మీద పైచేయి సాధించడంతో ఆనాటి నుంచి చైనా దురాక్రమణలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. 1967లో సిక్కిం సరిహద్దుల్లో ఉండే నాతులా చోళ ప్రాంతాల్లో చైనా ఆక్రమణకు ప్రయత్నించింది. అయితే 1962 యుద్ధానికన్నా ముందు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ విషయంలో మాత్రమే ఇండియా ఎక్కువ అప్రమత్తంగా ఉండేది. కానీ 1967 తర్వాత చైనా సరిహద్దుల్లో కూడా సైనిక మొహరింపు పెరిగింది. దాంతో 1967లో సిక్కిం సరిహద్దులో చైనా ఆక్రమణలకు ఇండియా అడ్డుకట్ట వేయగలిగింది.
1967 ఘర్షణలో భారత సైనికుల చేతిలో దాదాపుగా 350 మంది చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణలో ఇండియాకు కూడా నష్టం జరిగింది. ఇలా సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నా కూడా రెండు దేశాల మధ్య సరిహద్దుని ఖరారు చేయడానికి రెండు దేశాలు ముందుకు రాలేదు. నిజానికి చైనాతో నెగోషియేషన్ అనేది చాలా టఫ్. నెగోషియేషన్ అనేది సమఉజ్జీల మధ్య అయితేనే సరిగ్గా జరుగుతుంది. ఇండియా ఎంత డెవలప్ అయినా ఇప్పటికీ చైనాకు సమానం కాలేకపోయిందనేది వాస్తవం. కాబట్టి టిబెట్తో జరిగిన ఒప్పందాన్ని చైనా అంగీకరించకపోవడం, ప్రస్తుత చైనా ప్రభుత్వంతో చర్చలు ముందుకు సాగకపోవడం, ఇలా ఇండో చైనా బోర్డర్ అనేది అస్పష్టంగా మారిపోయింది. దాంతో ఇరు దేశాల సైనికులు పెట్రోలింగ్ సమయంలో ఒకరి సరిహద్దుల్లోకి మరొకరు రావడం, ఘర్షణలు జరగడం, ఉద్రిక్తతలు పెరగడం, ఇలా ఇండో చైనా సరిహద్దుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఇదే వ్యవహారం నడిచింది. కానీ 1993 సెప్టెంబర్లో ఇండియా చైనా ఎట్టకేలకి ఒక ఒప్పందానికి అంగీకరించాయి. అగ్రిమెంట్ ఆన్ ద పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అలాంగ్ ద LAC ఇన్ ద ఇండియా చైనా బోర్డర్ ఏరియాస్ అనే ఒప్పందం మీద ఇరు దేశాలు సంతకం చేయడంతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి రెండు దేశాలు అంగీకరించాయి. గతంలో చైనా ఆక్రమించిన భూభాగం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని సరిహద్దుగా భావిస్తూ స్టేటస్ కో అమలయ్యేలా ఇరు దేశాలు ఒప్పందం మీద సంతకం చేశాయి. మళ్ళీ చెప్తున్నాం, అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ PV నరసింహరావు గారు, చైనీస్ ప్రీమియర్ లీ పింగ్ వీరిద్దరూ అధికారికంగా సంతకం చేసిన ఈ ఒప్పందంలో ఇండియా చైనా ఆక్రమించిన భూభాగాన్ని చైనాకి ఇవ్వలేదు. కేవలం బోర్డర్ విషయంలో స్టేటస్ కో మాత్రమే అమలయ్యేలా రెండు దేశాలు సంతకం చేశాయి. ఇదే అగ్రిమెంట్లో ఒక దేశ సైన్యం మరో దేశం ఆధీనంలో ఉన్న భూభాగంలోకి ప్రవేశించకూడదు, ఉద్రిక్తతలు చెలరేగితే చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి అనే విషయాలు కూడా ఉన్నాయి. 1996లో మరో ఒప్పందం జరిగింది. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ద మిలిటరీ ఫీల్డ్ అలాంగ్ ద LAC అనే ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల సరిహద్దుల్లో భారీగా సైనికుల్ని మోహరించకూడదు, రెండు దేశాల సరిహద్దుకు దగ్గరలో భారీ యుద్ధ ట్యాంకర్లు, ఫైటర్ జెట్లు, మిసైల్ వ్యవస్థలను డిప్లాయ్ చేయకూడదు. 1996 అగ్రిమెంట్లో ముఖ్యమైన క్లాజ్ ఏంటంటే 1996 అగ్రిమెంట్ ఆర్టికల్ 6(1) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో రెండు దేశాలు LOC వద్ద గన్స్, అమ్యునేషన్, మిసైల్స్ ఇలాంటి ఆయుధాలను ఉపయోగించకూడదు. ఈ 1996 అగ్రిమెంట్లో ఉన్న క్లాజ్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. 1996 అగ్రిమెంట్ ప్రకారం రెండు దేశాలు సరిహద్దుల్లో సైనికుల సంఖ్యను తగ్గించాయి. సరిహద్దు వెంబడి ఫైటర్ జెట్లు, మిలిటరీ హెలికాప్టర్లు ఇలాంటి వాటి మూవ్మెంట్ లేకుండా చేశాయి. రెండు దేశాల మిలిటరీ అధికారులు రెగ్యులర్గా ఫ్లాగ్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం కమ్యూనికేషన్ ఛానల్స్ని సెటప్ చేసుకోవడం లాంటివి చేశాయి. అలా 1996 ఒప్పందం ఇండో చైనా సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడంలో చాలా పెద్ద ముందడుగు. ఆనాటి నుంచి ఇండియా చైనా సరిహద్దుల్లో కాస్త శాంతియుత వాతావరణమే కొనసాగుతూ వచ్చింది. ఇక 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చైనాతో సంబంధాలని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టారు. నిజానికి చైనా అనేది కేవలం సరిహద్దు దేశం మాత్రమే కాదు. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనాకు రీజనల్ ఇంపార్టెన్స్ ఉంది, గ్లోబల్ ఇంపార్టెన్స్ ఉంది. చైనా ట్రేడ్ పార్ట్నర్, చైనా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకనామీ. కాబట్టి చైనాతో ఇండియా సత్సంబంధాలను కోరుకుంది. కాబట్టి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2014 నుంచి 2020 వరకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, చైనీస్ ప్రెసిడెంట్కి మధ్య 18 సార్లు సమావేశాలు జరిగాయి. 2014 తర్వాత ఇండియా చైనాతో ఎకనామిక్ రిలేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. కానీ చైనా మాత్రం నమ్మించి మోసం చేయటం అనే సిద్ధాంతాన్ని మళ్ళీ మన దేశం మీద ప్రయోగించింది. ఒకవైపు ఇండియాతో ఎకనామిక్ రిలేషన్స్ని బలోపేతం చేసుకుంటూనే సైలెంట్గా సరిహద్దు వెంబడి ఆక్రమణలు మొదలుపెట్టింది. 2017 జూన్లో చైనా భూటాన్ ట్రై జంక్షన్ వద్ద డోక్లాం వ్యాలీలో అక్రమంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా నిర్మిస్తున్న ఈ రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసేందుకు 270 మంది ఇండియన్ సైనికులు రంగంలోకి దిగారు. మరోవైపు చైనా కూడా భారీగా సైనికుల్ని మోహరించడంతో 2017లో 73 రోజుల పాటు ఇండియా చైనా సరిహద్దు వెంబడి మరోసారి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. డాక్లాం ఘర్షణలో ఎవరూ మరణించలేదు. కానీ 2017 డాక్లాం ఉద్రిక్తతలు ఇండియా చైనా మధ్య సరిహద్దు వివాదానికి మరోసారి ఆద్యం పోశాయి. డాక్లాం ఘర్షణ తర్వాత చైనా సరిహద్దు వెంబడి ఆక్రమణలు పెంచింది. పదే సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించడం లాంటివి మొదలుపెట్టింది. 2019లో ఇండియన్ ఆర్మీ రిపోర్ట్ ప్రకారం 660 సార్లు చైనా LOC వైలేషన్స్, 108 సార్లు ఏరియన్ వైలేషన్స్కి పాల్పడింది. ఇలా చైనా పదే సరిహద్దు వెంబడి సమస్యలు సృష్టిస్తుంటే ఇండియా కూడా ఇక అప్రమత్తమైంది. 2019లో ఇండియా ఇండో చైనా సరిహద్దు వెంబడి స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా మొదటిగా లడాఖ్లో LACకి ప్యారలల్గా 255 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణాన్ని మొదలుపెట్టింది. దీన్నే దర్బక్ షోక్ రోడ్ అంటారు. ఈ రోడ్డు నిర్మాణంలో కొంత భాగం గాల్వాన్ వ్యాలీకి దగ్గరగా వెళ్తుంది. నిజానికి ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా గాల్వాన్ వ్యాలీలో ప్రవహించే నది మీద ఒక బ్రిడ్జ్ కూడా నిర్మించాల్సి ఉంది. ఈ రోడ్డు LACకి 9 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దాంతోపాటు LAC మీద నిఘా ఉండేలా ఇండియా దౌలత్ బేగ్ ఓల్డీ అనే ప్లేస్లో కారకోరం పర్వత ప్రాంతంలో ఒక రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టింది.
దీన్ని ఫ్లైట్ ల్యాండింగ్కి అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు. యుద్ధ సమయంలో ఆ రోడ్డుని ఎయిర్ స్ట్రిప్గా కూడా ఉపయోగించవచ్చు. ఇలా ఇండియా స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడంతో చైనా సరిహద్దు వెంబడి భారీగా సైనికుల్ని మోహరించడం మొదలుపెట్టింది. సైనిక గస్తీని బలోపేతం చేయడం, బోర్డర్ సర్వేలెన్స్ని ఇంప్రూవ్ చేయడం, ఇలా సరిహద్దుల్లో క్రమంగా ఉద్రిక్తతలు పెరిగాయి. 2020 మే నెలలో ఇండియా గాల్వానా వ్యాలీలో ప్రవహించే నది మీద బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఘర్షణ మరింత ముదిరింది. దాంతో చైనా LAC వెంబడి భారీగా మిలిటరీ ఎక్విప్మెంట్ని డంప్ చేయడం మొదలుపెట్టింది. 1996 ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా సరిహద్దు వెంబడి ఆర్టిలరీ గన్స్ని, కంబాట్ వెహికల్స్ని మోహరించింది. దాంతో ఇండియా చైనా మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అధికారుల మధ్య చర్చలు జరిగినా కూడా చర్చలు సఫలం కాలేదు. సరిహద్దు వెంబడి ఇండియా చేపట్టిన నిర్మాణాలు చైనా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ థ్రెట్ అని విమర్శించడం మొదలుపెట్టింది. దాంతో చూస్తుండగానే పరిస్థితులు మరింత దిగజారాయి. చైనా LACకి దగ్గరగా గుడారాలు ఏర్పాటు చేసుకుంది. ఇక మే 21న చైనా ఏకంగా గాల్వానా లోయలోని ఇండియన్ టెరిటరీ వరకు వచ్చేసింది. అక్కడితో ఆగకుండా చైనా సైనికులు LAC నుంచి 3 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని వచ్చారు. దాంతో సైనికుల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే 1996 ఒప్పందం ప్రకారం సరిహద్దు వెంబడి తుపాకులు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు. కానీ చైనా కొన్ని ప్రత్యేక ఆయుధాలను తయారు చేసుకుంది. బార్బుడు వైరు చుట్టిన కర్రలు, మేకులు వెల్డింగ్ చేసిన ఇనప రాడ్లు, పదునైన గుణపాలు ఇలాంటి వాటిని సిద్ధం చేసుకుంది. ఇలా 2020 జూన్ మొదటి వారం వరకు యుద్ధ వాతావరణం ఏర్పడింది. దాంతో ఇండియా చైనా అధికారులు, డిప్లొమాట్స్ అందరూ 2020 జూన్ 6న సమావేశం అయ్యి పరిస్థితిని సరిచేసే ప్రయత్నం చేశారు. ఈ మీటింగ్లో చైనా తన సైనికులను వెనక్కి తీసుకునేందుకు కూడా అంగీకరించింది. మీటింగ్ తర్వాత సానుకూల ప్రకటన రావడంతో పరిస్థితి చక్కబడినట్టే అనుకున్నారు. కానీ ఇండియాను నమ్మించేందుకు చైనా ఆ మీటింగ్లో ఇండియన్ డిమాండ్ని అంగీకరించింది. మొదట్లో గాల్వాన్ లోయలో ఏర్పాటు చేసుకున్న గుడారాలు తొలగించినా కూడా మళ్లీ 2-3 రోజుల్లో చైనా గాల్వానా లోయలో గుడారాలను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో జూన్ 14న కల్నల్ సంతోష్ బాబు గాల్వాన్ లోయలో తన సిబ్బందితో గస్తీ కాస్తుండగా చైనా ఏర్పాటు చేసుకున్న టెంట్స్ను గమనించాడు. జూన్ 6న జరిగిన మీటింగ్లో ఇచ్చిన మాటని చైనా తప్పిందని అర్థమైంది. ఆ క్రమంలో కల్నల్ సంతోష్ బాబు చైనా సైనికులతో మాట్లాడుతుండగా మాటలు ఘర్షణకు దారితీశాయి. ఒక్కసారిగా ఇండియా చైనా సైనికులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ దాడిలో ఇండియన్ సైనికులదే పైచేయి అయింది. చైనా సైనికులు సంఖ్యాపరంగా కూడా తక్కువ మంది ఉండడంతో సంతోష్ బాబు సైన్యం చైనా టెంట్స్కి నిప్పు పెట్టింది. ఆ తర్వాత చైనా సైనికులు వెనక్కి తగ్గారు. కానీ కల్నల్ సంతోష్ బాబు ముందుగానే ఊహించాడు. చైనా ఖచ్చితంగా అవమానానికి సమాధానం చెప్పేందుకు మళ్లీ వస్తుందని ఆయన భావించారు. ఊహించినట్టే జూన్ 14న రాత్రికల్లా 400 మంది చైనా సైనికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతకుముందు చెప్పిన స్పెషల్గా డిజైన్ చేసిన ఐరన్ రాడ్లు, కర్రలు వీటితో చైనా సైన్యం గొడవకొచ్చింది. చైనా సైనికులు హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్తో పగడ్బందీగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. చైనా సైనికుల్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వారి కట్టుపడిన కల్నల్ సంతోష్ బాబు బృందం మీద చైనా సైనికులు దాడులు చేయడం మొదలుపెట్టారు. అలా జూన్ 14న అర్ధరాత్రి ఇండియా చైనా సైనికుల మధ్య భారీ ఘర్షణ మొదలైంది. ఇంతలో దగ్గరలో ఉన్న మిలిటరీ పోస్టుకి సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి 200 మంది ఇండియన్ సైనికులు చేరుకున్నారు. దాదాపు 20 గంటల పాటు ఈ ఘర్షణ జరిగింది. ఆ తర్వాత గానీ ఈ ఘర్షణ ఆగింది. కానీ ఈ దాడిలో 23 మంది ఇండియన్ సైనికులు మరణించారు. కల్నల్ సంతోష్ బాబు కూడా మరణించడం జరిగింది. కల్నల్ సంతోష్ బాబు మన తెలుగువారు కావడం గర్వపడాల్సిన అంశం. చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి 23 మంది సైనికుల్ని పొట్టన పెట్టుకుందని ఇండియా అంటుంటే ఇండియన్ సోల్జర్స్ 43 మంది చైనా సైనికులను చంపేశారు అని చైనా ప్రకటన విడుదల చేసింది. చైనాకు జరిగిన నష్టం ఎంత అనే విషయాన్ని ఇండియా ధృవీకరించలేదు. కానీ చైనా మాత్రం సింపతి కోసం సంఖ్యను ఎక్కువ చేసి చూపించింది. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణని యుద్ధంగా ప్రకటించలేదు. కానీ ఈ ఘర్షణ యుద్ధానికి ఏమాత్రం తక్కువ కాదు. తుపాకులు, బాంబులు ఉపయోగించి ఉండకపోవచ్చు. కానీ ముళ్ళ తీగ చుట్టిన రాడ్లు, మేకులు కొట్టిన కర్రలు, పదునైన ఆయుధాలు ఇలాంటి వాటితో దాడి చేయడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా ఉపయోగించిన ఆయుధాలను చూసి అందరూ షాక్ అయ్యారు. జూన్ 16న గాల్వాన్ లోయలో పరిస్థితి కుదురుపడింది. జూన్ 16న గానీ ఆ ప్రాంతంలో మరణించిన సైనికుల మృతదేహాలని స్వాధీనం చేసుకునే అవకాశం రాలేదు. గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ చూసిన భారతీయుల్లో చైనా పట్ల విపరీతమైన ద్వేషం, కోపం పెరిగిపోయింది. దాంతో ఇండియన్ గవర్నమెంట్ కూడా చైనాతో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 2020లో గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇండియాలో బాయ్కాట్ చైనా క్యాంపెయిన్ విపరీతంగా నడిచింది. ఇండియా చైనా మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. 2 దేశాలకి రాకపోకలు ఆగిపోయాయి. కానీ ఇండియా చైనా మధ్య ట్రేడ్ను పూర్తిగా నిలిపివేయడంలో ప్రభుత్వం విఫలమైంది అని కూడా అనలేం. చాలా విషయాల్లో ఇండియన్ మార్కెట్స్ చైనా మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి చైనాను పూర్తిగా కట్ చేసే వీలు కూడా లేదు. నిజానికి గాల్వాన్ లోయ ఘర్షణ ఇండియా చైనా సంబంధాలని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2 దేశాల మధ్య డిప్లొమాటిక్ వేలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీడియో లెంత్ను దృష్టిలో ఉంచుకొని ఆ విషయాలని ఇక్కడ లోతుగా ప్రస్తావించడం లేదు. గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత
ఇండో చైనా సరిహద్దు వెంబడి భద్రత కట్టుదిట్టమైంది. కానీ చైనా మాత్రం ఆక్రమణలను కొనసాగిస్తూనే ఉంది. చైనా సలామీ స్లైసింగ్ అనే స్ట్రాటజీ ఉపయోగిస్తూ ఉంటుంది. అంటే ఒకేసారి ఎక్కువ భూభాగం ఆక్రమించడం కాకుండా అనుమానం రాకుండా కొద్దిగా సరిహద్దును జరుపుతూ వస్తుంది. గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత సాలమీ స్లైసింగ్ మరింత ఎక్కువైంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చైనా లడాఖ్లో 2000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. గాల్వాన్ లోయలో కూడా 65 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం చైనా ఆధీనంలోకి వెళ్ళింది. ఇలా ఇప్పటికీ చైనా ఆక్రమణలు కొనసాగిస్తూనే ఉంది. అయితే గాల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందిన సంతోష్ బాబుకి మరణాంతరం మహావీర చక్ర పురస్కారాన్ని అందించారు. అయితే గాల్వాన్ లోయలో ఘర్షణ మీద సల్మాన్ ఖాన్ హీరోగా గాల్వాన్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాలో కల్నల్ సంతోష్ బాబుగా సల్మాన్ ఖాన్ నటించాడు. కాబట్టి సినిమా రిలీజ్ అయితే గాల్వాన్ లోయ ఘర్షణ మరోసారి హాట్ టాపిక్ కాబోతుంది. అయితే సినిమా అనేది వాస్తవానికి కాస్త దూరంగానే ఉంటుంది. కాబట్టి వాస్తవాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు చేసిన మా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి లోతైన సమాచారంతో మరిన్ని మంచి వీడియోలు రాబోతున్నాయి. కాబట్టి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్గా భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.